నా ఆఫీస్కి వస్తారు కదండి 28 ఏళ్ళు 30 ఏళ్ళు 32 ఏళ్ళు అమ్మాయిలు కూడా వినకపోతా అంటే అవును. తల్లిదండ్రులకి ఏడుపండి వాళ్ళకైతే. మరి నేనన్నా కన్నీళ్ళు కాదండి రక్తం కారుతుంది వాళ్ళకి. రక్తంగా మన ఆఫీస్‌కి ఒక అమ్మాయి వచ్చింది. రక్తం కారుతున్నది హాస్టల్ వాళ్ళకైతే. కోసం వచ్చింది. ఆమె ఎందుకు పెళ్లి ఎంత అప్సరసలాగా ఉంటదండి అమ్మాయి. హ్మ్. ఇట్లా చూస్తే మనం చూపు తిప్పుకోమని అంత బాగుంది. వచ్చి ఆడ కూర్చుంది. అయ్యగారిని కలవాలని కూర్చుంది. ఏంటి వాళ్ళ అమ్మ నాతో మీ ఇంటర్వ్యూ చూసే వచ్చామండి అని మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ. ఏంటమ్మా సమస్య అంటే, ఏ సమస్య లేదు సార్. ఒక బెంచ్ మార్క్ పెట్టుకుందంట. నెలకు 2,00,000 రావాలి సాలరీ. పలానా పొజిషన్‌లో ఉండాలి. పలానా హైట్ ఉండాలని ఈమె కొన్ని బెంచ్ మార్కులు పెట్టిందంట. హ్మ్. అవి ఉంటేనే చేసుకుంటాను కూర్చుందండి. ఇగో ఇంత వయసొచ్చింది. ఎంత చెప్పినా వింటలేదండి అంటది. ఈ ఇట్లాంటోళ్ళు ఏం చేస్తారంటే ఎతికి ఎంగిలిస్తారు అగ్గ మీద కాలేస్తారండి. కదా! ఇప్పుడు అనుకున్నవి జరగవు తనకున్నవి తప్పవు అంటారండి. మరి వచ్చిన దాన్ని అద్భుతం చేసుకోవాలి కానీ అద్భుతమే కావాలనుకుంటే అంటే ఎట్లా నాకు అందరికి ఎలా అర్థమైతలేదు. దొరుకుతుందండి? అంత లేట్ అయిపోయింది అట్లా. ఘోరంగుంది. అంటే గురుగారు ఇప్పుడు వివాహ సమయంలో అంటే వాళ్ళిద్దరు చూసేటప్పుడు ఒక నక్షత్రాలు చూస్తే సరిపోతుందా? నాడులు అవన్నీ గూడా ఏమన్నా చూడాలా? అంటే నేను ఇన్నేళ్ల నుంచి నా రిసర్చ్ ప్రకారంగా నేనేంటంటే హ్మ్. నేను ఈ నాడి గాని, గణాలు గాని, గుణాలు గాని నేను చూడనండి అసలు. అచ్చా చూడరు. నేను అసలుకే చూడను. ఓకే. నేను ఎలా చూస్తానంటే నేను ఉదాహరణకు నేను ఒక అమ్మాయి తరపండి. మీరు మళ్ళా ముహూర్త బ్రహ్మ గూడా అందులో గూడా హ్మ్. పీహెచ్‌డీ చేశారు చేశాను. మీరు. వెరీ చేశాను. నైస్. నేను అవును. నేను నేనొక విషయం చెప్తానండి. హ్మ్. ఒక కాన్ఫిడెంట్‌గా చాలా ధైర్యంగా, చాలా గర్వం అనుకోరాదండి. రైట్. గర్వంగా ఒక పాయింట్ నేనేం చెప్తా తెలుసా? నేను నా ఆఫీస్ పరంగా హ్మ్. 28 సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెప్తున్నా. అవును. సుమన్ శర్మ ఓకే చేసిన మ్యాచు విడాకులైన్లు 2 వివాహమైనలైన్లు అనేటువంటి రికార్డు లేదు. అబ్బా! సుమన్ శర్మ పెళ్లి ముహూర్తం పెట్టిండు. వీళ్ళకి పిల్లలు అవ్వలేదండి అన్న కాంప్లెయింట్ నాకు లేదండి. వావ్! ఇది నేను చాలా గర్వంగా, అహంకారంగా చెప్తా. మీరేమనుకున్నా మంచిది. హ్మ్. ఓకేనా? నేను ఎలా చూస్తాననేది నేను పద్ధతి చెప్తా వినండి. రైట్. నేను ఒక అమ్మాయి తరపు. నేను ఫస్ట్ ఏం ఆలోచిస్తా అంటే, ఈ అమ్మాయి జాతకం ఏంటిది అసలు? ఆ! జాతకంలో బలమేమున్నది, బలహీనతలు ఏమున్నది చెక్ చేసుకుంటా. ఉదాహరణకు శుక్రుడు నీచంలో ఉన్నాడండి. హ్మ్. నేనేం చేస్తా తెలుసా? ఆపోజిట్ అబ్బాయి జాతకంలో శుక్రుడు బ్రహ్మాండంగా ఉండేటట్టు జాగ్రత్త పడతా. హ్మ్. లేదు సప్తమ కేతు ఉంది, సప్తమ రాహు ఉంది. హ్మ్. భర్త తొందరగా మరణించేటువంటి అవకాశం లేదా కోర్టు కేసు, పోలీస్ స్టేషన్, పంచాయతీలు ఇవన్నీ రుచి చూసే అవకాశం ఉంది. ఆ! నేను ఆపోజిట్ జాతకంలో 2 పెళ్ళిళ్ళు లేకుండా శుక్రుడు బాగుండేటట్టు ఆయుష్ ఉన్న అబ్బాయిని చూడడానికి ప్రయత్నం చేస్తా. ఆ! నేను ఈ గణాలు, గుణాలు నేను ఏవి పరిగణలోకి తీసుకోనండి. ఓకే. నేనేమనుకుంటా అంటే నేను ప్రతి ఒక్క మ్యాచ్ అండి గుర్తుపెట్టుకోండి. నేను నా బిడ్డ అనే అనుకుంటాను. అబ్బా! నేను నా సూపర్. బిడ్డ అనే ఆ! అనుకుంటా. హ్మ్. మగవాళ్ళ తరపున నేనంటే వీడు నా కొడుకనే అనుకుంటా. అది. అబ్బా! నేను వాళ్ళని కనకపోయినా నేను ఓపెన్‌గా చెప్తున్నా. నా క్లయింట్స్ నా సంతానం అనే అనుకుంటాను. ఎందుకంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవాల్సిందే. అంతే గదా! ఎందుకంటే నేను నమ్మితే ఇన్నేళ్ళు నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేసి ప్రొఫెషన్ మార్చుకుంటారు. ఇల్లులు, గృహప్రవేశాలు వాళ్ళ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు నా చేతుల మీదకి ఇలా జరిగి ఉండుంటాయి. వాళ్ళు నన్ను ఎంత నమ్ముతారు? అవునా కదా! నేను అంతే. ఇంకొక అడ్వైస్ కూడా ఇస్తున్నా. నేను ఈ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. పెళ్లి చేసే తల్లిదండ్రులు ఈ ఒక్క టాపిక్ వినండి. నా మాట వినండి. మీరు ఎన్నో జ్యోతిష్యులను కలిసి ఉంటారు. లేదా ఎన్నో వీడియోలు విని ఉంటారు. ఎన్నో ఇంటర్వ్యూలు చూసుంటారు కదా! హ్మ్. దయచేసి పెళ్లి చేద్దాం అనుకునే తల్లిదండ్రులు మాత్రం దయచేసి నేను చెప్పే ఒక 10 నిమిషాలు మాత్రం నా మాట వినండి. ఓకే. ఏం చెప్తున్నానంటే నేను పెళ్లి చేసేటప్పుడు నేను కూడా రీసెంట్‌గా నేను నా బిడ్డ పెళ్లి చేశాను కదా! బ్రహ్మాండంగా. పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక సెలబ్రేషన్స్‌ని అందంగా తయారు చేయడం కోసం ప్రతి విషయంలో తెలవని నాలెడ్జ్‌ని కూడా మనం గెయిన్ చేస్తాం. అవును. మనకు ఫోటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉండదు. కానీ మనం ఏం చేస్తాం? ఫోటోగ్రాఫర్‌ని పిలిపిస్తాం. బాబు నువ్వు ఫోటోస్ తీయాలే, హల్దీ ఉంది, సంగీత్ ఉంది, మెహందీ ఉంది, ట్రెడిషనల్ ఫోటో తీయాలి ఇవన్నీ అడుగుతాం. మనకు నాలెడ్జ్ ఉండదు. అవును. కానీ ఏం తెలవదు మనకి. కానీ ఆ ముందు రోజో, దానికంటే ముందు రోజు ఆ కెమెరా అతను వచ్చే రోజో మనం ఏం చేస్తాం తెలుసా? అసలు ఏ కెమెరాలుంటాయి? కెమెరా అంటే ఏంటిది? సినిమాటిక్ అంటే ఏంటిది? క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటిది? ఇవన్నీ తెలవని విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అవును. తెలుసుకొని కరెక్ట్. వాడిని ఇవన్నీ క్వెషన్‌లు ఏస్తాం తెలుసా వాడిని? బాబు నువ్వు ఎంత ప్యాకేజు? నీ సంగతి ఏంది? నువ్వు ఏ రోజు ట్రెడిషనల్ ఫోటోగ్రాఫరు? ప్రీ వెడ్డింగ్ షూట్ పెడుతున్నావా? నువ్వు అసలు ఆల్బమ్ ఎన్ని షీట్లతోటి ఆల్బమ్ ఇస్తాం? ఆ ఆల్బమ్‌లో వెల్వెట్ క్లాత్ ఉంటదా? క్లాసీ ఉంటదా? గ్లాసీ ఉంటదా? నీకు ఏ నాలెడ్జ్ ఉండదు. కానీ అన్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని నువ్వు నీ బిడ్డ పెళ్లి కోసం ఫోటోగ్రాఫర్‌ని ఓకే చేస్తావు. అవును. ఎందుకు? అంటే నీ ఉద్దేశ్యం ఏంది యాస్ ఎ ఫాదర్‌గా నా బిడ్డ ఒక ఆల్బమ్‌ని కూడా ద బెస్ట్‌గా ది చేయడానికి ట్రై బెస్ట్. చేసినా. కరెక్ట్. అవును. రైట్? అలాగే డెకరేషన్. నీకు ఫ్లవర్స్ పేర్లు కూడా తెలవదు. దాన్ని ఏమంటారో కూడా తెలవదు. అవును. కానీ
రకరకాల ప్రయత్నాలు చేస్తావు. అవును ఫ్లవర్ కాంబినేషన్స్ ఇట్లుండాలి, దీని మీదకి వెళ్ళి ఇది రావాలి, ఆ పెటల్స్ రావాలి, అది రావాలి, ఇది రావాలని చూస్తావు. ఎక్కడో ఏదో రేపు పెళ్ళిలో వేసుకునే దండ, ఆ ఒక్కరోజు మండం దండ వేసి ఆ దండ తీసి పక్క పడేస్తారు. అవును ఓకేనా? ఆ దండ ఎలా ఉండాలి, మనం వేసుకునే డ్రెస్సుకు ఆ దండ మ్యాచింగ్ ఎట్లా ఉండాలి, దీన్ని మనమే ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిపోతాం ఇక ఆటోమేటిక్గా. కరెక్ట్. మన అంటే అంత కేర్ తీసుకుంటాం. ఇక ఆడోళ్ళ జాకెట్లు ఇక ఈ చీర 30,000 అయితే జాకెట్ 20,000 పెడతారు. అవును అంటే తిడతారేమో బహుశా, ఎందుకంటే ఇంటి వెనక మావిడ కూడా తిడతారు, ఏం మాట్లాడినాను ఒక ఇంటర్వ్యూలో గట్లేట్లో మాట్లాడినా తిడతారు కావచ్చు. కానీ ఆ జాకెట్ల మీద కూడా డిజైన్లు, ఆ జాకెట్లకు సంబంధించిన మగ్గం వర్క్ల కోసం వాడు ఎక్కడెక్కడో గల్లీలలో ఉంటారు, వాడిని దొరకబడతారు. ఇక మెహందీ పెట్టడానికి డిజైనర్లను దొరకబడతారు. ఆ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, అది దొరకబడతారు. బ్రైడల్ మేకప్లను దొరకబడతారు. ఇక ఇంకొంచెం పోతే సంగీతలా మనం ఏం మందు పెట్టాలి, ఏం స్టఫ్ పెట్టాలి, నాన్ వెజ్లో ఏమేమి రకాలు పెట్టాలి, ఇవన్నీ చూసుకుంటారు. అవునా? అంటే నేను అనేది అంటే నీ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావు, నీ బిడ్డ పెళ్ళో నీ కొడుకు పెళ్ళో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కావాలనుకొని లేని నాలెడ్జ్ని కూడా ప్రతి విషయంలో కేర్ చేస్తున్నావు కదా. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇంకెంత కేర్ చేస్తారు. ఆ తలంబ్రాలు పోయడానికి రకరకాల చెమికలు దొరకబడతారు. ఆ ఆఖరికి భాషింగం కూడా కొంతమంది మంచిగా బ్రహ్మాండంగా బంగారీ చేయించుకుంటారు. అవునా? అంటే ఎంత కేర్ ఉంటుందండి, ప్రతి అంశంలో ఎంత కేర్ తీసుకుంటారు. అవునా కాదా? ఈ చీరలలో కేర్ తీసుకుంటారు, వేసుకునేటువంటి అకేషనల్గా ఉంటారు, ఇన్నిటి మీద కేర్ తీసుకుంటారు. ఆ కొబ్బరి బొండం ఇట్లా పట్టుకొని పోతా అంటే ఇట్లా రాయాలి, దాని మీద లవ్ గుర్తేసి పలానా సో అండ్ సో వెడ్స్ పలానా అని పేర్లు రావాలి. ఆ ఇద్దరు మధ్యలో తెరసెల్లా పెడితే దాని మీద చూపులు కలిసిన శుభవేళ అని డిజైన్లుగా ఉట్టియాలి. ఎందుకంటే ఈ సెల్ల మనం వాడిన సెల్ల ఇంకోటి వాడి ఉండొద్దు కదా. ఇంత కేర్ తీసుకుంటారు కదా. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, పెళ్ళి చేసే తల్లిదండ్రులు ఈ అన్నిట్లలో ద బెస్ట్ ప్రయత్నాలు చేసేది కదా. మీ ఊరిలో మీ ప్రాంతంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని కలిసి ఎందుకండి మీరు జాతకాలు కలిసినాలో చెక్ చేయరు? ఈ ముహూర్తంలలో ఈ 2 జాతకాలు కలవగలిగితే ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ముహూర్తం ఎవరు పెట్టగలుగుతారో ఎందుకు ట్రై చేస్తలేరు చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి మీ పౌరోహిత్యలో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అయ్యగారులతోటో ఆ పక్కన మీ ఇంటి పక్కన గుళ్ళ పొంగన టక్కన దొరికిన అయ్యగారే కదా అనుకొని మీరు ఎలా తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కరెక్ట్. దయచేసి తప్పర్థం చేసుకోవద్దు. నేను పౌరోహిత్యులను తప్పుపడతలేను, నేను గుళ్ళో ఉండే అయ్యగారులను తప్పుపడతలేను. అందులో కూడా నిష్ణాతులు ఉంటారు, వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళు వేద పండితులై కూడా ఆ వంశపారంగా ఆ గుడిని మెయింటైన్ చేయాలి కాబట్టి గుళ్ళో ఉండే వాళ్ళు ఉంటారు. మంచి మంచి జ్యోతిష పండితులు కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను అలా ఉండేవాళ్ళని అనట్లేదు. అలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ మీకు తెలుసా, పోనీ డిఫరెన్షియేషన్ తెలుసా? మీకు అందరూ అయ్యగారులే. కానిస్టేబుల్ పోలీస్ అని అంటారు, డీజీపీని కూడా పోలీస్ అంటారు. బట్ ర్యాంక్స్లో తేడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్లో తేడా ఉంటుంది, వర్క్ క్వాలిటీలో తేడా ఉంటుంది కదా. మీరు అయ్యగారులలో కూడా మీరు ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళారు, ఇన్నిటి మీద జాగ్రత్త పడ్డారు కదా. లేని విషయాల మీద ప్రతి అంశం మీద మీరు కేర్ తీసుకున్నారు కదా. మరి తీసుకోను అన్నప్పుడు ఈ విషయంలో ఎందుకు కేర్ తీసుకోరండి? నలుగురిని అడగరాదండి, ఏమైతుంది? ఒక్కళ్ళే నమ్మి పూర్తిగా గుడ్డిగా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏం కాదు, నలుగురిని అడగండి, తప్పే ఉంది అందులో. ప్రొఫెషనల్గా చెక్ చేయరాదండి, ఒక హారోస్కోప్ ఏంటిదో చూడరాదండి, ఆ పర్ఫెక్ట్ మ్యాచింగ్ చూసుకోరాదండి, ఆ పర్ఫెక్ట్ ముహూర్తం తీసుకోరాదండి. రెండు కుటుంబాలు ఖరాబ్ అవుతాయి. రెండు జాతకాలు కాదు కదా, 2 జాతకాలు కావు ఖరాబ్ అయ్యేటి, 2 జీవితాలు కాదు, కానీ 2 కుటుంబాలు అవమానపాలవుతాయి. 2 కుటుంబాలు చాలా ఏళ్ళ తరబడి సఫర్ అవుతారు ఏ చిన్న రాంగ్ ఇన్సిడెంట్స్ అయితే. ఆ త్రివిక్రమ్ సినిమాలు ఉంటుంది కదా డైలాగు, ఒక కుటుంబము ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందంటే ఆ వ్యక్తి కూడా చచ్చిపోయినట్టు కాదు, కుటుంబం రోడ్డు మీద పడ్డట్టు. ఒక తప్పుడు ముహూర్తాలు పెట్టించుకొని ఆ హారోస్కోప్ మ్యాచ్ అయ్యేలా తెలియకుండా ఎట్లా పడితే అట్లా. కొత్త ఇంకోటి ఈ మధ్యకాలంలో బాగా ఇదే పేర్లు మారుస్తారట జాతకాలు కలవు. పేరు మారుస్తే జాతకం ఎలా మారుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఒప్పోనో వివోనో ఫోన్ కొని ఆ ఎన్నుకున్న యాపిల్ కవర్ వేయండి, యాపిల్ అవుతుందా? ఎందుకు? కొంచెం అన్న
చదువుకున్న వాళ్ళం. చాలా పెళ్ళిళ్ళు అలాగే చేస్తారు గురుజీ. నేను అదే చెప్తున్నాను కదా, ఆ మూర్ఖపు ఆలోచన విధానం ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే వీళ్ళని ఎలా చెప్పాలి? లేదు కదా, మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. అట్లా వ్యవహార నామములకు సంబంధించి ఒక రెక్నర్ తయారు చేసి ఈ యొక్క గుణాలు గణాల ప్రకారంగా పాయింట్స్ పట్టిక చూసుకొని ప్రొసీడ్ కావడానికి కొంతమంది జ్యోతిషులు చేసిన రీసెర్చ్ ద్వారా ఏర్పడేటువంటిదే ఇది. ఓకే. అంతేగాని దీనే ప్రామాణికంగా ఇది పట్టుకొనే మీరు ముందుకెళ్ళి వివాహం చేయమని చెప్పబడలేదండి జ్యోతిష్యంలో కూడా. ఓకే. ఓకే. రాంగ్ అది. జ్యోతిష్యంలో వివాహ పొంతన సపరేట్ సబ్జెక్ట్ ఉంది, కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి దానికి. బా. ఇక్కడ లగ్నాధిపతి ఎవరు, అక్కడ లగ్నాధిపతి ఎవరు, ఇక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, అక్కడ రాష్ట్రాధిపతి ఎవరు, ఇక్కడ సప్తమ స్థాన స్థితి ఏంది, పడక సుఖం ఎలా ఉంటుంది, సౌభాగ్యం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా పుడతారు, అసలు వంశాంకురుడు పుడతాడా పుట్టడా, అకాలమైన మరణాలు ఉన్నాయా లేదా, చెరసాల వాసం పోతారా పోరా, వీళ్ళు దీర్ఘకాలిక రోగాలు వస్తాయా రావాలా, అవమానపడతారా, భిక్షాటన చేస్తారా, బొచ్చడి పాయింట్స్ ఉంటాయండి. పెళ్లికి ముందే ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చేయాలంటే మన జాతకంలో బలం బలహీనతలు తెలుసుకొని మనం ప్రయత్నం చేయాలి. అది మ్యాచింగ్ అండి. ఈ మధ్య విడాకులు, ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. ప్రతి పెళ్లి ఆల్మోస్ట్ పెటాకులు అవుతుంది. దానికి కారణం ఇదేనా? అంటే ఒక విషయం ఏంటండి అంటే, ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది ఒకటి బాగా తయారైంది. అవును. నేను చాలా ప్రతి ఇంటర్వ్యూలో మనం మాట్లాడుతూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. అవును. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇండివిజువాలిటీ అనే వారికి ఏమవుతుందంటే, పూర్వం ఏంటంటే మనం మన కుటుంబ సభ్యులకు భయపడేవాళ్ళం. అవును. బజార్లో ఏదైనా చిన్న చెడు అయితే కూడా కొంచెం అవమాన పాలయ్యేటోళ్ళం. అవును. పెద్దగా మన వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఒక విధానంగా నడిచారు. అవును. మనం పెంచే విధానం కూడా అట్లా ఉండే. కరెక్ట్. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఏంది, ఇప్పుడు వాళ్ళతో లేకపోతే ఏంది, నా ఉద్యోగం నేను చేసుకొని నేను బతకగలుగుతా అనేది కాడికి తయారయ్యారు. తల్లిదండ్రులు ఏమైనా విభేదించారనుకోండి, తల్లిదండ్రులతో ఏమంటానంటే, ఇప్పుడు ఏంది మిమ్మల్ని ఏమైనా పోషించమంటానా, నా ఉద్యోగం చేసుకొని నేను బతుకుతా, ఇప్పుడు ఏంది, ఇప్పుడు వానితో అయితే నేను ఉండా. ఇదే మగవాళ్ళు కూడా ఇదే పరిస్థితి అయిపోయారు. అది నాతో మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, అది ఎట్లా పడితే అట్లా ఉంటుంది, నాకు అవసరమే లేదు. అంటే జాతక ప్రభావాలు కూడా ఉంటాయి, పూర్తిగా వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు.